చిత్తూరు జిల్లా పలమనేరులో టీడ్కో లబ్ధిదారులకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి 28 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. గత టీడీపీ హయాంలో టీడ్కో గృహాల కోసం డీడీల రూపంలో సొమ్ము చెల్లించారు. 6 ఏళ్లుగా ఎదురు చూస్తున్న 278 మంది లబ్ధిదారులకు దీని ద్వారా పెద్ద ఊరట లభించింది. ప్రభుత్వం మారడంతో నిలిచిపోయిన ఈ సొమ్మును ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో మంజూరు చేయించి అందజేశారు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించిన కూటమి ప్రభుత్వం సంక్షేమానికి, మహిళా అభివృద్ధికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కనీసం లబ్ధిదారులు అప్పు తీసుకొచ్చి కడితే ఆ డబ్బులు తిరిగిచ్చే ప్రయత్నం చేయాల. సరే, నమ్మి ఇండ్లు కట్టిన తర్వాత ఆ ఇండ్లు ఆ లబ్ధిదారులకు 5 సంవత్సరాలు కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగినాయి. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా ఈ రోజు రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల డబ్బులు లేవు. రాష్ట్రంలో నిజంగా కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానా నుంచి మళ్ళీ తిరిగి మీ డబ్బులు మీకు వచ్చినాయంటే అది చంద్రబాబు నాయుడు గారు చలవే చెప్పి సందర్భంగా కూడా నేను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. అందుకే ఈరోజు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు, నేను ఆ రోజు కూడా చెప్పాను మీకు చాలా మందికి, ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఆ రోజు నమ్మి మీరు కట్టారో, ఆ రోజు మీకు టిడ్కో ఇండ్లు పై అంతస్తులో అపార్ట్మెంట్ హౌసెస్ కట్టలేకపోయాం. ఈ రోజు మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో మళ్ళా త్వరలోనే ఆ ఇండ్లకు సంబంధించినటువంటి కొన్ని చోట్ల ఐడెంటిఫై చేస్తా ఉన్నాం, ల్యాండ్ ఐడెంటిఫై చేస్తా ఉన్నాం. అక్కడ మీరు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే మీరేం ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పనిలే, మీరు అప్లై చేసుకుంటే ఎలిజిబిలిటీ ప్రకారం మీకు అక్కడ పట్టా ఇచ్చి మళ్ళా ప్రభుత్వం నుంచి ఆ ఇండ్లు కట్టించే పూచి ఖచ్చితంగా కూడా మేము తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మళ్ళీ అవకాశం వచ్చింది. కొత్త ఇండ్లు మళ్ళీ ఒక 600 మందికి ఈరోజు మనం పట్టాలు ఇచ్చేటువంటి అవకాశం ఈ అర్బన్ ఏరియాలో ఉంది. కనీసం లబ్ధిదారులు అప్పు తీసుకొచ్చి కడితే ఆ డబ్బులు తిరిగి